నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దీనికి గల కారణాలు ఏంటి, ఒకవేళ మనం ఆర్థరైటిస్తో బాధపడితే కనుక ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఆర్థరైటిస్, సో ఇదొక టైప్ ఆఫ్ పెయిన్. సో చాలా మంది కూడా నార్మల్గా వచ్చే పెయిన్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఆర్థరైటిస్తో బాధపడుతున్నామనే విషయం కూడా చాలామంది రికగ్నైజ్ చేయరు, లాస్ట్ స్టేజ్ వరకు కూడా తీసుకొస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్థరైటిస్తో బాధపడుతున్నామో నార్మల్ పెయిన్తో బాధపడుతున్నామో ఎలా తెలుసుకోవాలి అంటారు? ఆర్థరైటిస్ అంటేనే జాయింట్ పెయిన్. మీరు అన్నట్టుగా అది అక్యూట్ కావచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ విచ్ ఇస్ క్రానిక్ కావచ్చు. సో అక్యూట్ జాయింట్ పెయిన్స్కి దాదాపుగా చిన్న చిన్న రీజన్సే ఉంటాయి. ఇట్స్ నాట్ లా మేజర్ రీజన్స్ అనేది ఏమీ ఉండదు. అండ్ తగ్గడం కూడా చాలా తొందరగా తగ్గుతుంది. లాంగ్ టర్మ్ మెడికేషన్ అనేది అవసరం ఉండదు. సో ఎలాంటప్పుడు మనం నార్మల్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని అనుకుంటాము అంటే, యూజువల్గా ఏదైనా మైనర్ ఇంజురీ కానీ, లేకపోతే కొంతమందికి మేజర్గా యాక్సిడెంట్స్ అయినప్పుడు కొన్ని డేస్ కానీ కొన్ని మంత్స్ కానీ పెయిన్ ఉండడం, తర్వాత అది పూర్తిగా గాయం మానిన తర్వాత మనకి నార్మల్ అయిపోవడం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల కూడా మనం ఆ 3 months ఆర్ 4 months డిపెండ్స్ ఆన్ ద కండిషన్ బట్టి బెడ్ రెస్ట్ సరిగా తీసుకోనప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది. వన్స్ మనకి ఆ జాయింట్ అంతా అంటే ఫ్రాక్చర్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఆ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటివి మనము ఎప్పటికీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైనా నార్మల్గా బోన్స్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా, బ్లడ్ లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏమన్నా పెరుగుతున్నా కూడా మనకి అక్యూట్ పెయిన్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆ డెఫిషియన్సీస్ని ఒకసారి రూల్ అవుట్ చేసుకొని, ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే మనం దాని తగ్గట్టుగా ప్రాపర్ మెడికేషన్ డైట్ చేసుకున్న తర్వాత నార్మల్గా పెయిన్స్ అనేది పోతూ ఉంటాయి. ఇది కాకుండా మనకి ఆడవాళ్ళలో తీసుకుంటే చిన్నగా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అంటే పిఎంఎస్ సిమ్టమ్స్ కింద కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి లెగ్స్ పుల్లింగ్ అవుతూ ఉంటుంది, జాయింట్స్లో నీలో పెయిన్ వస్తుంటుంది, ఇంటర్ఫారెంజెస్లో పెయిన్ వస్తుంటుంది, విచ్ ఇస్ వెరీ ఫర్ లైక్ 3-4 days ఉండటం. కొంతమందికి ప్రీ మెన్సెస్లో వస్తే, కొంతమందికి పోస్ట్ మెన్సెస్లో వస్తుంది. ఇది కాకుండా మనకి మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోతుంది కంప్లీట్గా అనేటప్పుడు బాడీలో ఎట్లయితే మనకి ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు ఎలాంటి చేంజెస్ ఉంటాయో, ప్రెగ్నెన్సీస్లో ఎలా ఉంటాయి, డెలివరీ తర్వాత ఎలా చేంజెస్ వస్తాయో, అలానే మనకి మెనోపాజ్లో కూడా కొంత బోన్స్ డెలికేట్ అవ్వడం, ఈ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావడం వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ కొంతమందిలో అక్యూట్గా ఉంటాయి, కొంతమందిలో ఇట్స్ లైఫ్ టైం అంటే లాంగ్ టర్మ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా సడన్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా అలవాటు లేని పని సడన్గా చేయటం వల్ల కానీ, అంటే ఎక్కువగా కూర్చొని చేసేవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 days ఎక్కువగా నిలబడి చేయాల్సి వచ్చినప్పుడు కొంత మడమల నొప్పి రావటం, లేకపోతే జాయింట్స్లో పెయిన్ రావటం అనేది గమనిస్తాం. కొంతమంది వాక్ చేసేటప్పుడు మోకాళ్ళలో నొప్పి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇవి మనం అక్యూట్గా తీసుకునే కండిషన్స్. ఇలా కాకుండా మనకి లాంగ్ టర్మ్లో కొన్ని జాయింట్ పెయిన్స్ ఎప్పటికీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్లో కూడా మనకి దాదాపుగా అన్ని జాయింట్లు ఎఫెక్ట్ కాకపోయినా కొన్ని అంటే డిపెండ్స్ ఆన్ ద ఆర్థరైటిస్ని బట్టి సింగిల్ జాయింట్ మల్టిపుల్ జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బట్ అదేంటంటే కొంత క్రానిక్గా ఎక్కువ రోజులుగా మనకి జాయింట్ పెయిన్స్తో సఫర్ అవ్వటం, దానివల్ల కొన్ని రకాలైన ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ కానీ ఎస్ఎల్ఈ కానీ యాంకలైజింగ్లో ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ కూడా ఉండటం, ఇవన్నీ మనము క్రానిక్ కండిషన్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ చూస్తాం. ఎనీ అక్యూట్ కండిషన్స్కి దాదాపుగా మెడికేషన్ ఏం అవసరం లేదు. వాళ్ళకి ఎందుకు అక్యూట్ పెయిన్ అనేది రూల్ అవుట్ చేసుకొని దాన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి మోడిఫికేషన్ చేసుకుంటే దాదాపుగా మెడిసిన్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే క్లియర్ అవుతుంది. కొన్నిసార్లు మైల్డ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలా వరకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకుంటే కూడా చాలా వరకు అక్యూట్ పెయిన్స్ అనేది తగ్గుతాయి. ఫస్ట్ కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఉంటే చెప్పండి. మనతో పాటు డాక్టర్ అర్చన ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో, ఓకే అండి. హలో, ఉన్నారా శ్రీనివాస్ గారు? మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఇప్పుడు మా మిస్సెస్కి ఏమైందంటే మేడం, కొద్దిగా పెయిన్స్ వస్తున్నాయని ఇవి ఏం చేస్తుందంటే స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువ వాడింది మేడం.
ఈ స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడటం వల్ల ఏమైందంటే టోటల్ గా మొత్తం డ్యామేజ్ అయిపోయి బాడీ మొత్తం హెవీ బాడీ వచ్చేసింది, విపరీతమైన ఒళ్ళు వచ్చింది. ఆ తర్వాత ఈ వెన్నుపూస మొత్తం టోటల్ గా బాగా వెన్నుపూస సైడ్ మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. అది ఆపరేషన్ చేపిద్దామంటే ఆపరేషన్ చేయడం కుదరదు అంటారు. దీనివల్ల ఏంటంటే ఈ స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడటం వల్ల కిడ్నీ లివర్ మొత్తం టోటల్ గా ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. దీనికి ఏమన్నా మన హోమియోపతి ఇంటర్ఫెక్షన్ ఉందో ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే డైలీ ఫీవర్ వస్తుంది మేడం. ఫీవర్ పెయిన్స్ హెవీ పెయిన్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది ఆ పెయిన్స్ మీద. ఇప్పుడు అది ఇంజెక్షన్ చేస్తే కంట్రోల్ అవుతుంది మేడం. డైలీ ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. ఆ డైలీ ఇంజెక్షన్ చేస్తుంటే ఏమవుతుందంటే అది పుండులాగా పడిపోతుంది. ఆవిడకి షుగర్ కూడా ఉంది. దీనికి ఏమైనా మార్గం ఉందా మేడం అసలు? అంటే మీరు స్టెరాయిడ్స్ వాడమని డాక్టర్ ఎందుకని సజెస్ట్ చేశారు? వాళ్ళు సజెస్ట్ చేయడం కాదు మేడం. ఏంటంటే ఎక్కువ రావడం వల్ల ఏం చేస్తుందంటే డైరెక్ట్ మెడికల్ షాప్ లో డైరెక్ట్ మాకు ఇంటికి చెప్పకుండా ఆ మందులు వాడుతుంది అన్నమాట. ఇంట్లో కూడా తెలియకుండా అంటే డాక్టర్ రాస్తేనే వాడారు? డాక్టర్ రాసుకుండానే వాడేస్తారు అనమాట. ఓకే. కంటిన్యూ. అవును, అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే మామూలుగా మెడికల్ షాప్లో కూడా స్టెరాయిడ్స్ ఇవ్వరు. మేబీ మీకు తెలియకుండా వాడిన డాక్టర్ని కలిసే తను వాడుంటారు. కాకపోతే అంటే స్టెరాయిడ్స్ కొన్ని కండిషన్స్లోనే మనం యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఈ HLA-B27 ఏమైనా పాజిటివ్ ఉన్న SLE లాంటి దాంట్లో మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ ఉంటాయి, విపరీతమైన స్వెల్లింగ్ ఉంటుంది, కొంచెం టెంపరేచర్ అంటే 100 దాటదు, బట్ ఈ 99-100 మధ్యలో ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి స్పెషల్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ SLEలో ఉంటూ ఉంటాయి. సో మరి డాక్టర్ స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేశారంటే అంటే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్స్ చేశారా, లేకపోతే అప్పుడు ఆమెకి నొప్పి బాగా ఉంది కాబట్టి పెయిన్ కిల్లర్తో తగ్గదు కాబట్టి హెవీ డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇచ్చారా అనేది ఒకసారి రూల్ అవుట్ చేయాలి. అయితే మీరు అంటుంది ఏంటంటే ఆమెకి జ్వరం వస్తుంది, జాయింట్స్లో విపరీతమైన పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి, CPK లెవెల్స్, యాంటీ CCP ఇవి CRP కూడా అంటే బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమైనా ఉందా ESR ఒకసారి చేయించుకొని, కాల్షియం విటమిన్ D కూడా రూల్ అవుట్ చేయండి. మరీ తనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది అంటే ఒకసారి వీలైతే కనుక MRI కూడా చేయించుకున్నాం ఫర్ ఎల్స్పైన్. ఇవి చేసిన తర్వాత సర్జరీ అవసరం అంటే చేయించుకునే ఇదిలో లేదు కాబట్టి మీకు అంటే హోమియోలో స్టెరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఎలాంటివి ఏమీ ఉండవు. సో తనకు ఆల్రెడీ చాలా లాంగ్ టర్మ్లో మెడికేషన్స్ వాడారు, హై స్టెరాయిడ్స్ వాడారు, ఇప్పుడు డైలీ ఇంజెక్షన్ వేస్తే కానీ తనకి నొప్పి తగ్గట్లేదు అంటున్నారు. సో అంత ఫాస్ట్గా హోమియో అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే మీకు వాడుతున్న కొద్దీ అంటే ఒక 1-2 మంత్స్లో మీకు ఆ చేంజెస్ అనేది కనిపిస్తుంది. మనం ఇంజెక్షన్ డైలీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. ఒకవేళ ఈ 4-5 టెస్ట్లలో ఏదైనా పాజిటివ్ ఉంటే దాన్ని నెగిటివ్ చేయొచ్చు. కొంత అంటే ఒక 1 year అట్లా కూడా మనకి మెడిసిన్స్ కంటిన్యూగా వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎలాంటి ఆర్గాన్ డ్యామేజ్ ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు అలాంటి ఇప్పుడు తనకి షుగర్ ఉంది కాబట్టి షుగర్ కూడా కంట్రోల్ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే తను ఎక్కడ ప్రిక్ చేసినా అక్కడ పుండు అవ్వడము, అల్సర్ ఫామ్ అవ్వడం అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒబెసిటీ ఉంది అని చెప్తున్నారు. సో మనకి హోమియోలో మెడిసిన్స్తో పాటుగా మనకి బరువు తగ్గడానికి కూడా ఇస్తాము. సో విచ్ ఇస్ కంప్లీట్లీ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ కాబట్టి మీరు ఒకవేళ దగ్గర ఏదైనా హోమియో కేర్ బ్రాంచ్ ఉంటే నేను చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ తీసుకొని వెళ్ళండి. అక్కడ తనకి ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు స్టెరాయిడ్స్ డాక్టర్ వాడించారు అనేది చెప్తారు. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది అనేది చెప్పి దాని ప్రకారంగా వాడుకుంటే షిల్ బీ ఫైన్ అండి, ఏం ప్రాబ్లం కాదు. బట్ అన్నెసెసరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా, లేకపోతే ఒకసారి డాక్టర్ని కలిసి మెడిసిన్స్ వాడేసి ఇంకా నెక్స్ట్ టైం డాక్టర్ని కలవకుండా అవే స్టెరాయిడ్స్ ఎప్పటికీ వాడితే మాత్రం ఆర్గాన్ డ్యామేజ్ కంప్లీట్గా అవుతుంది. ఓకే. సో ఈ పేషెంట్ని మీరైతే ఎలా ట్రీట్ చేస్తారు నార్మల్గా? ఇప్పుడు తనకు చాలా క్రానిక్ కండిషన్కి వచ్చేసింది అండ్ చాలా స్టెరాయిడ్స్ వాడింది. అది అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడిందా లేకపోతే ఏదైనా ఇప్పుడు అందరూ ChatGPT, Google అని చూస్తూ ఉన్నారు. సో అవి చూసి వాడిందా అనేది క్లియర్ కట్గా చూసుకోవాలి. బరువు పెరగడానికి అంటే ఓన్లీ స్టెరాయిడ్స్ వాడిన తర్వాత ఖచ్చితంగా బరువు పెరగడం అనేది ఉంటుంది. ఇది కాకుండా తనకి ఏమైనా మెన్సెస్లో ఇష్యూ, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే థైరాయిడ్ ఏమైనా ఉందా, దానివల్ల పెరిగిందని రూల్ అవుట్ చేసి తనకి ఎందుకు ఇంత పెయిన్స్ వస్తున్నాయని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అయితే మ్యాండేటరీగా చేయిస్తాం. సో మనకి కేసు తీసుకునేటప్పుడు పూర్తిగా మెడికల్ హిస్టరీ తీసుకునేటప్పుడు దాదాపుగా అవగాహన వస్తుంది. బట్ కొన్నిసార్లు క్లారిటీ కోసం కూడా కన్క్లూజన్ ప్రాపర్గా ఉండడానికి వి గో ఫర్ ద మినిమల్ ఇన్వెస్టిగేషన్స్, నాట్ లైక్ ఎ హ్యూజ్ ఇన్వెస్టిగేషన్స్. అవి చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ద పేషెంట్ ఈస్ కమింగ్ డైరెక్ట్లీ
అంటే తనకి పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే వచ్చేస్తుంది అంటే యూజువల్గా మేము కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తాం, పేషెంట్ని అడిగి హిస్టరీ, తర్వాత విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ డైరెక్ట్లీ. కానీ ఇలాంటి క్రానిక్ కండిషన్స్లో మాత్రం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి తన కండిషన్ మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంకా అవసరం అనుకుంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, కమింగ్ టు స్టెరాయిడ్స్. సో స్టెరాయిడ్స్ వాడకం, సో ఈ రోజుల్లో వాడకం ఎక్కువ ఉందంటారా తక్కువ ఉందంటారా? ఎక్కువనే, అంటే ఒక డికేడ్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం స్టెరాయిడ్స్ యూసేజ్ అనేది చాలా పెరిగింది. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నార్మల్గా మనం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్ కాబట్టి, అంటే మనం గాలి కానీ నీరు కానీ ఫుడ్ కానీ, సో మనం నార్మల్ పెయిన్ కిల్లర్స్ వేస్తే పెయిన్ ఏం పెద్దగా తగ్గట్లా. అందుకని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్ ఇచ్చింతో తగ్గకపోతే ఆ డాక్టర్ మంచిగా చూడలేదు అని చెప్పేసి ఇంకో డాక్టర్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకని చెప్పేసి డాక్టర్స్ కూడా మినిమం స్టెరాయిడ్స్ అనేది ఇవ్వడం దాదాపుగా కేసెస్లో ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ అ క్రానిక్ కండిషన్ ఆఫ్ ఎనీ ఆర్థరైటిస్. అంటే ఈ వయసులో అని ఇస్తూ ఉంటారు, నాప్రాక్సిన్, తర్వాత ఫోలిట్రాక్స్ అని, ఫోల్వైట్ అని, ఇలా డిఫరెంట్ మిథైల్ ప్రెటిజిలోన్ అని ఇలా ఇస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా ఫస్ట్ మీరు న్యాచురల్ మెడికేషన్స్ జోలికి వెళ్ళండి. అంటే ఇంట్లోనే తగ్గించుకునే పరిష్కారం చూడండి. అంటే మీకు ఎందువల్ల ఆర్థరైటిస్ వచ్చింది అనేది చూసుకొని రూల్ అవుట్ చేసుకొని దాన్ని మీరు లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేస్తే 50% ప్రాబ్లం డన్ దేర్ ఓన్లీ. సో ఆ తర్వాత అవసరం అనుకుంటే మీరు ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి ఇలా న్యాచురల్గా తగ్గి హోమియోపతి మెడికేషన్స్ వాడుకుంటే మీకు ఇనిషియల్గా ప్రాబ్లం చాలా వరకు కట్ ఆఫ్ అవ్వడమే కాకుండా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది, ఫర్దర్గా రికరెన్సీ రాకుండా ఉంటుంది, హై టాబ్లెట్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇవన్నీ వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో స్టెరాయిడ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య కేసెస్లో మనకి సీకేడీ కేసెస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈవెన్ చిన్నపిల్లల్లో అంటే ఈ 20-25 ఇయర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళు, టీనేజర్స్లో కూడా మనం సీకేడీస్ చూస్తూ ఉన్నాం. డయాలసిస్కి వెళ్ళటం అంటే వీక్లీ 2 times 3 times ఎక్కువగా డయాలసిస్కి వెళ్ళటం మన కేసెస్ కూడా పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ హై యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అండ్ స్టెరాయిడ్స్ అండి. మేము యాజ్ అ హోమియోపాథ్ వీ సజెస్ట్ ద పేషెంట్కి డోంట్ టేక్ ఎనీ ఇంటర్నల్ మెడికేషన్స్ ఫర్ పెయిన్ రిలీఫ్ కోసం. నార్మల్గా సూతనింగ్ చేసేటట్టు వేడి కాపడం, లేకపోతే కోల్డ్ కంప్రెషన్స్ పెట్టడం ఇలా చేయండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇలా చేశాక కూడా తగ్గట్లేదంటే న్యాచురల్ మెడికేషన్స్ జోలికి వెళ్ళండి. కొన్ని ఫుడ్స్ని కట్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆర్థరైటిస్ తీసుకుంటే చాలా వరకు కీళ్ళవాతం ఫుడ్ ఉంటుంది, అంటే పులుపు తిన్నా పెరుగుతాయి కొంతమందికి హై ప్రోటీన్ తీసుకున్నా పెరుగుతుంది. అందుకని మటన్ చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ వంకాయ, గోంగూర, టమాటా, ఆలుగడ్డ, చామగడ్డ, దుంపకూరలు చాలా వరకు తగ్గించమని చెప్తాం. స్ట్రెస్ ఎక్కువగా ఉండొద్దు అని చెప్తాం. నిద్ర సరిగా పోవాలి, ఎక్సర్సైజ్ మినిమం సన్నగున్న లావుగున్న చేయమని చెప్తాం. ఇవన్నీ చేశాక కూడా తగ్గకపోతేనే హోమియోకి రండి అని చెప్తాం, ఈవెన్ హోమియో అయినా కూడా. కాబట్టి డైరెక్ట్గా మీరు పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఓకే, సో అలాగే స్పైన్కి సంబంధించి ఆర్థరైటిస్ టైప్స్ ఏంటి, ఒకవేళ వస్తే మనం ఎలా గుర్తించాలి? స్పైన్లో మనకి యూజువల్గా అంటే ఉన్నాయి, అంటే ఇప్పుడు సర్వైకల్ మైలోపతి అని, రాడిక్యులోపతి అని, సర్వైకల్ స్పాండిలోసిస్ అని, లంబార్ స్పాండిలోసిస్ అని, సియాటికా అని, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే నార్మల్గా ఇవి ఎందుకు వస్తాయంటే డిస్క్ బల్జింగ్ కానీ, నర్వ్ కంప్రెషన్ కానీ, డిస్క్ డెసికేషన్ ఆర్ హెర్నియేషన్ ఉండటం వల్ల కానీ, ఇలా డీజనరేషన్, ఏజ్ రిలేటెడ్ వల్ల డీజనరేషన్ వల్ల మనకి వెన్నెముకలో ఉన్న వెన్నెపూసలు అరిగిపోవడం జరుగుతుంది. ఆ డిస్క్లు అనేది రఫ్ అండ్ అయిపోవడం వల్ల కూడా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. సో దాదాపుగా మనకి ఏంటంటే సర్వైకల్ లంబార్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మధ్యలో ఉన్న థొరాసిక్ అంత తొందరగా ఏమి ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే దాని యూసేజ్ అనేది మనం చాలా తక్కువ చేస్తాం. అది ఎక్కడ ఉంటుంది, మెడకి నడుముకి మధ్య భాగంలో ఉంటాయి 12 థొరాసిక్ వర్టిబ్రేస్ ఉంటాయి. మనకి ఎక్కువగా వాడేది పడుకునేటప్పుడు కానీ, లేదా ఫోన్ చూసేటప్పుడు, స్క్రీన్ చూసేటప్పుడు, ఏదైనా కట్ చేయాలన్నా, ఏదైనా వంట చేయాలన్నా అది చూస్తూ ఉంటాం. కాబట్టి సర్వైకల్ ఎక్కువగా మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నడుము ఏంటంటే మన టోటల్ బాడీని అది మోస్తూ ఉంటుంది కాబట్టి కూర్చునే పొజిషన్ సరిగా లేకపోయినా, ఏదైనా బెండ్ అయ్యేటప్పుడు కూడా కంప్లీట్గా కర్వ్ చేసి బెండ్ అవుతూ ఉంటాం. సో దానివల్ల కూడా మనకి నడుము దగ్గర కూడా ఎక్కువగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో సర్వైకల్ అండ్ లంబార్ అనేది దాదాపుగా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. థొరాసిక్ అనేది వెరీ 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 మినిమల్, తక్కువనే ఉంటాయి ఆ కేసెస్, పెద్దగా ఏమీ ఉండదు. అండ్ నడుము దగ్గర వచ్చి L4, L5, S1 ఎఫెక్ట్ కానీ, మనకి సియాటికా కూడా ఈ మధ్యకాలంలో చాలా మందిలో పెరుగుతూ ఉంటుంది. తుంటి నుంచి మనకి కింద థై పోర్షన్ కింద నుంచి మనకి నీస్ నుంచి యాంకిల్, టోస్ వరకు కూడా అది ఏదర్ ఇట్ మైట్ బి ఆ యూనిలాటరల్ సైడ్ ఆర్ ద బైలాటరల్ సైడ్, బోత్ సైడ్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇది కాకుండా కాకిక్సిడీనియా అంటే తోకబొక్క దగ్గర మనకి ప్రాబ్లం చాలా మందికి పిరుదుల మధ్య భాగం కొంచెం పైన అక్కడ తోకబొక్క ఎండ్ అవుతుంది. అక్కడ చాలా మంది పెయిన్ వస్తుంది మేడం సెంటర్లో ఇలా అని చెప్తుంటారు. అది ఎందుకు వస్తుంది అంటే
సిట్టింగ్ పాస్చర్ సరిగా లేకపోయినా, ఏమైనా చిన్నగా మైనర్ యాక్సిడెంట్స్ ఏమైనా అయినప్పుడు సడన్గా ఇలా పడినప్పుడు కానీ దాని తోకబొక్క దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ సాక్రలైజేషన్, ఇది కూడా దాదాపుగా మనం వెన్నెముకలో చూసే ప్రాబ్లమ్స్. సో ఈ సాక్రలైజేషన్ కూడా దాదాపుగా ఈ డిస్క్లో అంటే జారడం కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, డిస్క్ హర్నియేషన్ కానీ ఇలాంటి కండిషన్స్లో మనం దాదాపుగా చూస్తూ ఉంటాం. ఎనీ కైండ్ ఆఫ్ సర్వైకల్ ఇష్యూస్కి దీన్ని చెప్పినట్టుగానే ఫస్ట్ మనం ప్రాపర్ ఎక్సర్సైజ్, బాడీ వెయిట్ మెయింటైన్ చేయటం, బిఎంఐ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవటం, తర్వాత పాస్చర్ కరెక్షన్ చేయటం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం అవేర్నెస్ పెరిగింది, నొప్పి ఉంది కదా అని చెప్పి కింద పడుకుంటా ఉంటారు. కింద పడుకుంటే రిలాక్సేషన్ ఉంది అని చెప్తారు. అలా కాదు, ప్రాపర్గా మ్యాట్రెస్ మీదనే పడుకోవాలి. ఒకవేళ మ్యాట్రెస్ లేదు అంటే చెక్క బల్ల మీద ఒక 2-3 దుప్పట్లు వేసి దాని మీద పడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా ఆన్ ఫ్లోర్ పడుకుంటానంటే పొద్దున్న లేసేటప్పుడు ఏమవుతుంది మనకంటే, నార్మల్గా లేసేటప్పుడు యూజువల్గా మనం లేసేటప్పుడు అంత ప్రాబ్లం వచ్చిందంటే మనం మిడిల్ ఏజ్లో ఉంటాం, అప్రాక్సిమేట్లీ 35-40s అలా ఉంటాం. అప్పటికే బొక్కలు చాలా అరుగు ఉంటాయి ఇప్పుడున్న సినారియో ప్రకారం. కాబట్టి మనం ప్రెషర్ పెట్టి లెగిసేటప్పుడు ఏమవుతుంది, ఇంకా అవి తొందరగా అరగటము, లేకపోతే బల్జింగ్ రావటం, జారటము, ప్రొలాప్స్ ఉండటం ఇవి జరుగుతుంటాయి. సో కింద అస్సలు పడుకోవద్దు, మ్యాట్రెస్ యూజ్ చేయాలి. మ్యాట్రెస్ కూడా ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ వెరీ కైండ్ ఆఫ్ లొత్తపోయినట్టుగా స్పంజీ లేకుండా ఇట్ షుడ్ బి ప్రాపర్ ఫర్మ్లా ఉండాలి. అంటే మరీ గట్టిగా రాయి మీద పడుకున్నట్టు కాదు, అలానే స్పంజీ టైప్ కాకుండా పడుకుంటే కంఫర్ట్గా ఉండాలి, లొత్తపోవద్దు, అలానే గట్టిగా ఉండకుండా అలాంటిది. అండ్ సర్వైకల్ ఇష్యూ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు చాలామంది హెవీ పిల్లోస్ పెట్టుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా ఇది కంప్రెషన్ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చిన్న పిల్లో లేదా అంటే ఇప్పుడు సర్వైకల్ పిల్లోస్ మార్కెట్లో దొరుకుతున్నాయి, అది లేకపోతే చిన్న టవల్ ఫోల్డ్ చేస్తే ఎంతవరకు వస్తుంది అంత చిన్న మందం ఈ గ్యాప్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అండ్ ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. అంటే మనకి ఎక్కడ పెయిన్ వస్తుందో మనకి తెలుస్తుంది, అప్రాక్సిమేట్లీ పేషెంట్కి అర్థమవుతుంది ఈ పోర్షన్ ఇక్కడ అని. కొంతమందికి రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది కానీ పెయిన్ ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ నుంచి నర్వ్స్ పాస్ అవుతాయి కాబట్టి రేడియేటింగ్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ పెయిన్ అంటాం. సో అలాంటి వాళ్ళు ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటారు కానీ దే డోంట్ నో ఇక్కడ ప్రాబ్లం వల్ల ఇక్కడ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి కూడా పోస్చర్ కరెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసి ఎక్సర్సైజ్ చేసి డైట్ మేనేజ్ చేసిన తర్వాత కూడా పెయిన్ వస్తుందంటే నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలా కొంతమంది సడన్గా పెయిన్ వచ్చేస్తుంది. ఎంత పెయిన్ వస్తుందంటే అంటే వాళ్ళు ఇంకా కూర్చోలేరు, నిలబడలేరు, ఒకరు సపోర్ట్ తీసుకొని కూర్చోబెట్టాలి, చెయ్యి ఉందా లేదా అంత వీక్నెస్ వస్తుంది, పెయిన్ విపరీతమైన పెయిన్ ఉంటుంది, తిమ్మిరి వచ్చేస్తుంది. పారాస్థీషియా కండిషన్స్ అంటే ఏంటంటే స్పర్శ మొత్తం కోల్పోయినట్టుగా అనిపించడం, ఏదైనా గ్రిప్ పట్టుకోవాలన్నా కూడా గ్రిప్ లేకుండా ఉండి అలా సడన్గా కూడా చాలామందికి ఎలాంటి పెయిన్ హిస్టరీ ఉండదు ముందు, ఇట్లా సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మాత్రం మనం ఇమీడియట్గా ఎంఆర్ఐకి వెళ్ళాలి, లేట్ చేయకూడదు. మనకి ఎంఆర్ఐలో ఎలా ఇష్యూ ఉంది, కొంతమందికి స్పైనల్ స్టినోసిస్ ఉంటుంది, ఆ స్టినోసిస్లో కూడా ఇలాంటి కంప్రెషన్స్ ఎక్కువ ఉండి కూడా పెయిన్ వస్తుంది. అండ్ సర్వైకల్ మైలోపతి కావచ్చు, సర్వైకల్ రెడిక్యులోపతి కండిషన్స్, ఎందుకంటే దాదాపుగా ఇవి ఆల్ ఆఫ్ సడన్గా పెయిన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ పెయిన్స్ ఉంటాయి. అప్పుడు మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ హోమియోపతి ఆల్సో హ్యావ్ సమ్ లిమిటేషన్స్. అన్ని కేసెస్ హోమియోతో తగ్గిపోతాయని మేమేం కాకపోతే అంటే ఇప్పుడు కంప్లీట్ స్పైనల్ స్టినోసిస్ ఉంది, అది హోమియోతో కష్టం. కాకపోతే పేషెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ ద సర్జరీ అన్నప్పుడు మేము ఇంతే చేయగలుగుతాం. అంటే పెయిన్ తగ్గుతుంది, మీకు డిస్కంఫర్ట్ ఉండదు, మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. మీకు అంటే ఈ తిమ్మిరి, పారాస్థీషియా, నమ్నెస్ ఇదంతా పోతుంది. లోపల ప్రాబ్లం కోసం మీరు కొన్ని ఎక్సర్సైజెస్ పెయిన్ తగ్గిన తర్వాత చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఫుడ్లో మార్పులు చేసుకోవాలి, ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలని డైట్ చెప్పటం ఇవి చేస్తాం. అంతేగాని ఊరికనే పెయిన్ చిన్న ప్రాబ్లం ఉన్న దాదాపుగా ఏంటంటే L3, L4, L5 ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఉంది, ఇమీడియట్గా దే ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ అండ్ డూయింగ్ ద లామినెక్టమీ. సో దట్ ఈస్ నాట్ ఓన్లీ ద సొల్యూషన్ టు గెట్ ద స్పాండిలైసిస్ కానీ స్పాండిలైటిస్కి కానీ ఇష్యూస్కి పరిష్కారం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మీకు ఎందుకు వచ్చిందనేది రూల్ అవుట్ చేసుకోండి. దాదాపుగా 100 మందిలో 50 మందికి విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. అండ్ సిఆర్పిస్ కొంచెం రైజ్ అవుతున్నాయి, యూరిక్ యాసిడ్ కొంచెం ఇబ్బందిగా మగ పిల్లల్లో చూస్తాను. సో ఈ 4 మెయిన్ చూసుకోవాలి. వీటి డెఫిషియన్సీస్ ఉంది అంటే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకున్నాక కూడా పెయిన్ ఉంది అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని డోంట్ ఆస్క్ ఫర్ ద చాట్ జీపీటీకి ఇది ఉంది నాకు ప్రాబ్లం ఏం చేయాలి. సో ఈవెన్ హోమియో కూడా వచ్చేస్తుంది మందులు, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది ఈ పోర్షన్లో ఉంది, వాట్ ఈస్ ద డయాగ్నోసిస్,
ఇట్స్ టెల్లింగ్. బట్ అది మిషనే కదా, అంటే ఇట్స్ లైక్ అప్లికేషనే కాబట్టి అది కరెక్ట్ చెప్తుందని అన్నిసార్లు చెప్పలే, లేకపోతే ఇంతమంది డాక్టర్స్ ఇంతమంది ఇన్వెస్టిగేషన్ సర్వైవ్ గారు కదా. కాబట్టి ప్రతిదీ ChatGPT మీద ఇంక్లూడ్ అవ్వకండి. ప్రాపర్గా మీరు ఎందువల్ల వచ్చింది అనేది ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే, చాలా మందికి సర్వైకల్ ఏరియాలో నెక్ బ్యాక్ అన్నప్పుడు చాలా పెయిన్ గా ఉంటుంది, సమ్ టైమ్స్ చాలా రిలీఫ్ గా ఉంటుంది, అండ్ బ్యాక్ మజిల్స్ కూడా చాలా పెయిన్ గా ఉంటాయి. సో అది స్టార్టింగ్ కండిషన్ అంటారా, లేకపోతే ఇట్స్ డిపెండ్స్. ఇంకా అది కొంతమందికి ఏంటంటే వాళ్ళు తట్టుకునే శక్తి ఉన్నంత వరకు ఆ పెయిన్ కొంచెం తగ్గినట్టుగా, కొన్నిసార్లు రెస్ట్ తీసుకుంటే అంటే తగ్గినట్టుగా, కొంత పని చేసినప్పుడు పెరిగినట్టుగా అనిపిస్తుంటుంది. సో అలానే అది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కంప్లైంట్ అని చెప్పలేము, అంటే ప్రాబ్లం అని చెప్పలేము. అది కొన్నిసార్లు ఏంటంటే బాగా మిడ్ ఆఫ్ ద సివియారిటీకి వచ్చిన తర్వాత కూడా అట్లా ఆన్ అండ్ ఆఫ్ పెయిన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా నువ్వు చూసుకోవాలి, అంటే ఎందువల్ల ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది కంటిన్యూటీగా. ఎవరికి కూడా ఈవెన్ సర్వైకల్ స్పాండిలైటిస్ అయినా, లంబార్ అయినా, సియాటిక్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్ ఇష్యూ కంటిన్యూగా పెయిన్స్ ఏమి ఉండదు. అంటే ఆన్ అండ్ ఆఫ్గా తగ్గడం, కొంచెం కొంతమందికి ఏంటి సియాటికా ఉంది, వాళ్ళు ఏంటి కూర్చుంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు, పడుకోవాలి, పడుకుంటే మంచిగా ఉంటుంది, నడుస్తుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంత రెస్ట్లో కూర్చొని బ్యాక్ సపోర్ట్ తీసుకుంటే దెల్ బీ ఫైన్. సో ఇట్లా కొన్ని కండిషన్స్లో పెయిన్ రిలీఫ్ ఉండటం, మేము అడగడం కూడా పేషెంట్కి అడుగుతాం, కూర్చుంటే నొప్పి వస్తుందా, నిలబడితే నొప్పి వస్తుందా, నడిస్తే వస్తుందా, క్లైమ్స్ తీసుకుంటే వస్తుందా, ఎనీ పర్టికులర్ టైం ఏమైనా ఉందా, దాని ప్రకారంగా మేము మెడిసిన్స్ ఇస్తాం. ఎనీ జాయింట్ పెయిన్స్కి మనకి యూజువల్గా వింటర్ సీజన్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది చల్లదనానికి. సో చల్లదనానికి మీకు పెరుగుతుందా, ఈవెన్ సమ్మర్లో కూడా ఉంటుందా, 24/7 ఉంటుందా, లేకపోతే 365 days ఉంటుందా, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందా. సో మోస్ట్ ఆఫ్ ద జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫే ఉంటాయి, ఈవెన్ దో విచ్ ఇస్ వెరీ సివియర్ కండిషన్స్ టు. ఈవెన్ రుమటాయిడ్లో కూడా పెయిన్స్ అనేది ఎప్పటికీ ఉండవు, కొన్నిసార్లు షిఫ్టింగ్ పెయిన్స్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఈ జాయింట్లో వస్తుంది, కొన్నిసార్లు ఈ జాయింట్లో వస్తుంది, కొన్నిసార్లు రైట్ షోల్డర్ వస్తుంది, కొన్నిసార్లు లెఫ్ట్ లెగ్ వస్తుంది. అట్లా ఒక అంటే డయాగోనల్ సైడ్గా మనకి పెయిన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. అలా అని అదేం సివియర్గా లేదు అని కూడా తీసుకోలేదు, మనకి నార్మల్గా కొంత అంటే మోడరేట్ స్టేజ్కి వచ్చిందని కూడా అనుకోవచ్చు. దానికి తగ్గట్టుగా కొన్ని ఎగ్జామినేషన్స్, SLR టెస్ట్ అని ఇన్వెస్టిగేషన్స్ అవసరం మనకి చేసిన తర్వాత మనకి కన్క్లూజన్ వస్తుంది. ఓకే, సో నెక్కి షోల్డర్కి ఉన్న రిలేషన్ ఒకసారి. నెక్కి షోల్డర్కి అంటే మనకి యూజువల్గా ఏంటంటే డిస్కులు అనేది మనకి బ్రెయిన్ కింద నుంచి స్టార్ట్ అవుతాయి, ఐ మీన్ వర్టిబ్రేస్ అనేది, స్పైనల్ కార్డ్ అనేది. సో ఇదేంటంటే కొన్ని ఎముకల సముదాయం కాబట్టి మనకి ఎక్కడైతే సర్వైకల్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీ షోల్డర్ అన్నారు కాబట్టి సర్వైకల్ ఉంటుంది అక్కడ, ఆ సర్వైకల్లో మనకి పెయిన్ స్టార్ట్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ డిస్క్ బల్జ్, మోస్ట్లీ ఏంటంటే డిస్క్ బల్జెస్ ఉంటాయి, లేదంటే ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది, లేదంటే కొంతమందికి డెసికేషన్స్ ఆర్ హెర్నియేషన్స్ ఉంటుంది, అండ్ PIVD అంటే మనకి నార్మల్గా ప్రొలాప్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి దాదాపుగా మేము రిపోర్ట్ MRI చూసిన తర్వాత యూజువల్గా మాకు వచ్చే కేసెస్లో అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనకి షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఇంతకుముందే చెప్పాను, కొంతమందికి ప్రాబ్లం ఒక దగ్గర ఉంటుంది, పెయిన్ వేరే దగ్గర వస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఉన్నంత మాత్రం ఇక్కడే పెయిన్ రావాలి, నెక్ పెయిన్ రావాలని ఏం లేదు, ఇట్ మైట్ గోస్ టు ద షోల్డర్స్ ఆల్సో. సో అలా కనెక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి స్పైనల్ నర్వ్స్ ఇంతవరకు వెళ్తాయి. సో ఎక్కడ కంప్రెషన్ ఏర్పడినా కూడా విల్ గెట్ ద పెయిన్ ఓవర్ హియర్, లేకపోతే షోల్డర్లో వస్తుంది. it depends on కండిషన్, అది పేషెంట్ని బట్టి, వాళ్ళ ఒబేసిటీ లేకపోతే లైఫ్ స్టైల్ని, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి ఉంటుంది. ఇకపోతే మనకి ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అంటే చాలామంది ఏంటంటే ఈ షోల్డర్ షాకెట్లో అసలు లేపడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే నార్మల్గా అంటే దువ్వుకోవడానికి ఇబ్బంది అవుతుంది మేడం, శారీ పిన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చెయ్యి వెనక్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, లేపాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. సో ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ ద ఫ్రోజన్ షోల్డర్, ఇట్ మైట్ కమ్స్ టు ద రైట్ ఆర్ ద లెఫ్ట్ షోల్డర్. దానికి కొన్నిసార్లు ఏంటంటే మనకు పూర్తిగా ఈ స్కాపులర్ అండ్ క్లావిక్యులర్ రీజన్ వల్ల మనకి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే విల్ గెట్ ద ఫ్రోజన్ షోల్డర్. ఇంకొకటి నార్మల్ అక్యూట్ పెయిన్స్ కూడా రావచ్చు, అంటే మనం ఇప్పుడు అలవాటు లేని హెత్తు పిల్లో పెట్టుకున్నాం, లేదా ఏదైనా బాగా హెవీగా ఈ పోర్షన్ స్ట్రెయిన్ చేయాల్సి వచ్చింది, సిస్టమ్ వర్క్ ఎక్కువైంది. ఇప్పుడు డైలీ 8 hours చేసే అతను ఒక 12 hours 14 hours చేసిండు, పని చేసిండు, సిస్టమ్ వర్క్ చేసిండు, అప్పుడు డెఫినెట్గా ఈ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్. సో దట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద అక్యూట్ కండిషన్స్. సో అప్పుడు ఆయన రెస్ట్ తీసేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. సో మనకి నెక్కి షోల్డర్కి పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో డిస్కల్ ఇష్యూ ఆర్ ద వర్టిబ్రల్ ఇష్యూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఫ్రోజన్ షోల్డర్ కావచ్చు, కొన్నిసార్లు ఈ స్కాపులర్ రీజన్లో కూడా మనకి కొన్నిసార్లు ఏదైనా డ్యామేజ్, మైనర్ టేర్, హెయిర్ లైన్ దిస్ థింగ్ ఉన్నప్పుడు కూడా మనకి పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు మజిల్ కండరం పెయిన్ వచ్చినా కూడా
మనకి ఇక్కడ ఏదో పెయిన్ ఉన్నట్టుగా గుంజినట్టుగా అనిపిస్తుంటుంది. కొంతమంది టెన్నిస్ ఎల్బో అంటాం, అంటే ఇక్కడ ఏదో ఆడుతున్నప్పుడు మనకి ఏదో పట్టేసినట్టుగా అనిపించడం, ఏదైనా ఎగ్జర్షన్ చేసినప్పుడు, ఏదైనా ఇంటి పని చేసినప్పుడు కూడా ఆ షిఫ్ట్ ఇలా అవ్వడానికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ని కూడా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రూల్ అవుట్ చేసుకోవచ్చు. అందుకనే అంటున్నాను, ప్రతిదీ మీరు ఆన్లైన్ గూగుల్లో సెర్చ్ చేసి ఈ రోజులో వచ్చే చాలా మంది పేషెంట్స్ అంత ఇంటిమేషన్ మొత్తం అంటే దాని యొక్క అన్నీ తెలుసుకొని డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఇది మేడం మేము చెప్పే కంటే ముందే చెప్పేస్తారు. బట్ ఫీల్డ్ వాళ్ళది మంచిదే, కానీ ఇలా వాడుకోవడం మంచిది కాదు. అది ఓకే ఓకే. సో అలాగే వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ లొకేషన్ ఆఫ్ అంటే స్పైన్ ఎక్కడ ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి చెప్తాం. డెఫినెట్గా ఎక్సర్సైజెస్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100%లో ఒక 20-30% మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడం అనేది. ఇప్పుడు సర్వైకల్ నంబర్ ఉన్న వాళ్ళ మీద కంటిన్యూగా జాగింగ్ చేసేయండి, స్కిప్పింగ్ చేసి అవి ఏమి చెప్పాం, స్క్వాష్ చేయండి అని ఏం చెప్పాం. డిపెండ్స్ ఆన్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇలా ప్రెస్ చేయమని చెప్తాం, ఇలా ప్రెస్ చేసుకోండి అని చెప్తాం, లైట్గా నెక్ రొటేషన్స్ చేయమని చెప్తాం. అదే నడుము దగ్గర ఉంది అన్నప్పుడు విల్ డూ సమ్ దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజెస్. కంప్లీట్ బెండ్ ఉండకూడదు. కూర్చునేటప్పుడు మీరు ఇలా వంగి కూర్చోకుండా ఇలా కూర్చోండి, ఏదైనా కింద పడి తీసేటప్పుడు ఇలా కూర్చోండి. మ్యాక్సిమం అది చాలా మంది చేయరు, బట్ అలా కూర్చోండి గుర్తొచ్చినప్పుడు అయినా అని చెప్తూ ఉంటాం. కింద కూర్చోవడం, కింద పడుకోవడం అస్సలు చేయొద్దని చెప్తాం. అండ్ రెగ్యులర్ వాక్ అనేది యూ కెన్ డూ ఇట్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ అన్ అప్స్ అండ్ డౌన్స్. అంటే పైకి వెళ్ళిపోవడం కిందకి వెళ్ళడం అనేది చేయొద్దు. ప్రాపర్ అంటే మోకాలు నొప్పులు కూడా ఏమైనా ఉన్నాయంటే నీ క్యాప్స్ పెట్టుకొని చేయమని చెప్తాము. ప్రాపర్ షూస్ వేసుకొని చేయమని చెప్తాము. అండ్ ఎక్కువగా నడిచేటప్పుడు కాంక్రీట్ రోడ్స్ మీద నడవకుండా మట్టి రోడ్స్ కానీ వీలైతే గ్రాస్ రోడ్స్ అంటే మట్టి గ్రాస్ ఉంటుంది కదా, అది దాని మీద నడిస్తే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి దాని మీద అంత ప్రెషర్ పడదు. ఎందుకంటే గట్టి రోడ్డు మీద నడిచినప్పుడు కూడా మన బ్యాక్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, నీస్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎక్కువగా క్యాల్కేనియం బోన్ అంటే గుర్రం మూతలు అంటాం కదా, అది కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాపర్ షూస్ వేసుకోవాలి. ఏమాత్రం మైనర్గా నీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయంటే కూడా మీరు నడవచ్చు. అంటే ఒక 1-2 కిలోమీటర్స్ డిపెండ్స్ ఆన్ యువర్ నీ దీన్ని బట్టి కూడా నడవచ్చు, బట్ చూసుకోవాలి. అండ్ చాలా మంది సర్వైకల్ బెల్స్, లంబార్ బెల్స్ పెడుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. ప్రతి కేస్కి మనం బెల్ట్ వాడాలనేది ఏం లేదు. ఇంకా అది వాడకపోతేనే హ్యాపీగా ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, మల్టిపుల్ డిస్క్ ఎఫెక్ట్ అయింది, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్, రొటేట్ చేస్తే ప్రాబ్లం పెరుగుతుంది అన్నప్పుడు ఆ రొటేషన్ ఆపడానికి విల్ గో విత్ బెల్ట్స్. కానీ చిన్నగా ఏదో డిస్క్ ఇష్యూస్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఊరికనే బెల్ట్ ఏం వాడకండి. మెయిన్ థింగ్ ఎక్సర్సైజెస్ ఏదైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో అది చేయొచ్చు. యాంకిల్ రొటేషన్స్, హెడ్ రొటేషన్స్, లేకపోతే షోల్డర్ రొటేషన్స్, నార్మల్ కార్డియో అంటాం కదా అలాంటివి చేసుకోండి. బట్ హెవీగా జిమ్కి వెళ్తూ ఉంటారు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేయడం, హెవీ వెయిట్స్ పుల్ చేయడం, ఇలాంటివి ఏవి చేయకూడదు. ఓకే రైట్. థ్యాంక్ యూ డాక్టర్ రచన గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్.